ఆడుతుంటది. ఇమానుయల్ గేమ్ తెలుసు, గేమ్ ఆడితే సరిపోద్దా అక్క? ఒకటే నేను ఎంటర్టైన్మెంట్ పరంగా కాదు, క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. బిగ్ బాస్ చూసేది మొత్తం అదే. ఒకటే అన్న, తనుజ ఈ సీజన్ టైటిల్ విన్నర్, సరేనా? మళ్ళీ అందరూ అంటారు స్టార్ మా బ్యాచ్ సపోర్ట్ చేస్తున్నారు. మరి 10 వారాలు అయింది, ఇంతవరకు క్యాప్టెన్ చేయలేదు స్టార్ మా బ్యాచ్. ఇప్పుడు ఆమె కష్టంతో ఆమె క్యాప్టెన్ అయ్యింది. వీళ్ళు అంటారన్న అదే స్టార్ మా బ్యాచ్ తొక్క తోల తోటకూర. ఇప్పుడు నేను స్టార్ మా బ్యాచ్ నాకు నచ్చలేదు. తనుజ ఈ సీజన్ టైటిల్ విన్నర్, అంతే అన్న. ఎవడైతే ఉందన్న లాస్ట్ సీజన్ తెలుగు గెలిచాడా? నిఖిల్ గెలవలే, అది తెలుగుడా? తెలుగేంది ఒక్క అదేం లేదన్నా. ఎవడు బాగా ఆడితే వాడు. ఆ అమ్మాయి వచ్చింది, అమ్మాయి పేరు వెళ్ళిపోయింది చూడు, మళ్ళీ మధ్యలో 1 వీక్ ఉండి. ఆసియా ఏదో ఉంది అమ్మాయి, ఆయిషానా? ఎంత బాగా ఆడింది. తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు ఏందన్నా అన్న? తమిళ సినిమా ఇప్పుడు వచ్చింది, అదేదో సినిమా వచ్చింది తమిళ సినిమా, KGF, కాంతారా, చూడట్లే. అట్లే బిగ్ బాస్ కూడా ఎవరు బాగా ఆడితే వాళ్ళన్నా. మన ఇండియాలో ఉన్నామన్నా, ఇంకా తెలంగాణ ఆంధ్ర ఏందన్నా. నేను ఒకటి చెప్తాను చూడన్నా, తనుజని తిడతానే ఉంటారు, ఏదంటే అది తిడతారు. స్టార్ మా బ్యాచ్ అంటారు, ఊరికైనా ఏడుస్తుంది అని చెప్తారు. మీరు ఎంత తిడితే ఆమెకు అంత మంచి అవుతుంది. పవన్ అన్నని పావలా బ్యాచ్ అన్నారు, సరేనా? పేటిఎం అన్నారు, అన్ని తిట్టి ఆయన డిప్రిషియేట్ చేశారు. ఇప్పుడు తనుజని తిడుతున్నారు, ఆమెకు టైటిల్ గెలుస్తుంది. మీ తిట్లే వాళ్ళకి ఆశీర్వాదాలు, అంతే అన్న నేను చెప్పేది అది. సో ఇమాన్యుయల్ కూడా పోయిన వీక్ కెప్టెన్సీలో తనుజకు సపోర్ట్ చేస్తా అన్నాడు. అన్న ఇమాన్యుయల్ గురించి చెప్పాలంటే ఇన్ని ఉంటాయి ఇమాన్యుయల్ గురించి. బట్ ఎందుకు ఆయన టాప్ 2 లో ఉన్నాడు. తనుజ తర్వాత ఎవడైనా ఆడుతున్నా అంటే ఇమాన్యుయలే, అది కూడా ఆయన ఎంటర్టైన్మెంట్ పరంగా. బట్ ఎక్కడో సేఫ్ గేమ్ అది ఒప్పుకోకపోతుంది మనసులో. ఆయన కప్పు గెలిచేంత అర్హత ఆయనకి లేదు కదా అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన సేఫ్. అది గౌరవ విషయంలోనే కాదు, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మేము చూసింది అదే. తనుజలోను వాళ్ళిద్దరిలోనూ తేడా అదే. తనుజ ఇంత కూడా లేదన్న, ఒక పాయింట్ ఎదిగి అమ్మాయి చెడ్డ అని చెప్పడానికి ఎక్కడ లేదు. ఆమె ఏడ్చేది ఎమోషనల్ ఒరిజినల్ అన్న. తను అంటారు, నేను ఏదో అంటారు ఇది డిమోన్ పవన్ తోసాడు అని చెప్పేసి చాలా మంది తనుజని తప్పు పడుతున్నారు. అన్న మీ చెల్లెల్ని తోస్తే నువ్వు ఒప్పుకుంటావు అన్న? ఒకవేళ నువ్వు నిజంగా ఆ ప్లేస్ లో ఉండు, వాళ్ళ అమ్మాయితో నువ్వు ఒప్పుకుంటావన్నా తోస్తే? అది నీ వరకు వస్తే తెలుస్తుంది. గేమ్ అయినా కూడా ఒక పద్ధతి ఉంటుంది అన్న. కోపంగా తోయడం వేరే. తనుజ ఎప్పుడైనా గేమ్ గెలిస్తే నేరుగా వచ్చి హక్ చేసుకుంటుంది, అలా హక్ చేసుకోవడం వేరే. ఒక మనిషి కోపంలో ఉన్నప్పుడు వచ్చి నువ్వు అట్లా అన్నా కూడా కోపంగానే రియాక్ట్ అవుతారు కదా. ఎవరు అన్న బిగ్ బాస్ లో అందరూ ఈక్వలే, బట్ సిచ్యువేషన్స్ అక్కడ ఎలా ఉంటాయి సార్? వెన్నుపోటు పొడిచి గేమ్ పరంగానే వెన్నుపోటు పొడుస్తావు, అర్థమైందా? నువ్వు క్యాప్టెన్ అవ్వద్దు అంటావు, మళ్ళీ వచ్చి హక్ చేసుకో అంటే ఉండదా? లాస్ట్ టైం కూడా వాడు అంతే, మణికంఠ గాడు మొత్తం చేస్తాడు, నీరుకి వెనకాల చగ్గిస్తాడు, ఇట్లా అతుక్కుంటాడు. అట్లా ఒక మనిషి ఏ ఎమోషన్ లో ఉన్నాడు, ఏ టైంలో మాట్లాడాలి, అవన్నీ తెలుసుకొని వచ్చి హక్ చేసుకుంటే అది చెడ్డవదన్న. ఆ విషయంలో తనుజనే కరెక్ట్, డిమాండ్ పవన్ రాంగే. అమ్మాయి అన్న రైట్ ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలకి తెలుసు వచ్చి ఎందుకు ఏ మూమెంట్ లో వచ్చి అగ్గిస్తున్నాడు, ఏ మూమెంట్ లో వచ్చి చేస్తున్నారు అనేది. నువ్వేంది పక్కన కూర్చొని నువ్వు మస్తు మాట్లాడుతావు, డిమాండ్ పవన్ రప్పు లేదని. అవునా? అవును, నాకు మా స్టార్ మా బ్యాచ్ ఒక 1000 రూపాయలు 2000 పోయిటేం చేస్తున్నారు, తనుజ సపోర్ట్ చేస్తున్నారు. చాలా రోజులు కాలా, ఇన్ని రోజులు అదే అన్నారుగా, తనుజ గానీ ఆడకపోతే క్యాప్టెన్ ఎందుకు అవ్వలేదు అన్నారుగా. ఇప్పుడు క్యాప్టెన్ అయ్యింది అంటే ఆడుతున్నట్టే కదా, ఏదో అంటే సపోర్టింగ్ అదే కదా క్యాప్టెన్ అవ్వాల్సింది. ఇప్పుడు క్యాప్టెన్ అయ్యింది, నెక్స్ట్ విన్ కూడా అవుతుంది. ఇచ్చేసామని చాలా మంది అంటున్నారు. అవును, 7 జోళ్ళకి ఇచ్చారా? మరి 10 వారాలు అయింది కదన్నా, చెప్పండి. అప్పుడే ఇవ్వాలి కదా, ఏడుస్తా ఉంది అంటే ఫస్ట్ వారం నుంచి ఏడుస్తానే ఉంది కదా, అప్పుడు ఇవ్వాలి. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? నేను ఒకటే చెప్తున్నా, బొక్కడగాలు ఎంతో మంది ఆమె ట్రోల్ చేస్తూనే ఉంటావు, సరేనా? తనుజ విన్నర్, రాసి పెట్టుకో. ఆ రోజు ఫైనల్ లో కలుద్దాం అన్నపూర్ణ స్టూడియో గేట్ ముందర. అరుచుకుంటారండి ఇమాన్యుయల్ ఫ్యాన్సా తనుజ ఫ్యాన్సా చూసుకుందాం. దివ్యాన్ని కూడా పంపించానన్న, అంత వెయిట్ వద్దు బిగ్ బాస్ లో. దివ్య ఓవర్ యాక్టింగే, ఆయన ఏమో కామన్ మ్యాన్ అనుకుంటుందా లేకపోతే సెలబ్రిటీ అనుకుందా అర్థం కావట్లేదు. అవతలని మాట్లాడనివ్వదు, ఏం బెదిరిస్తా ఉంటది. అసలు బర్నీని మొత్తం కంట్రోల్ చేసి బర్నీని పాపం ఎందుకు సామి దానిలో. బర్నీని అయితే నిజంగా ఆయన పెద్దన్న మా అనే సినిమా వచ్చింది రాజశేఖర్, ఆయన అలా చేశారు పాపం. లాస్ట్ ఆయన అట నిన్న మరీ ఘోరం, అట టవల్ వేసుకొని పోతుంటే నిజంగా రాజశేఖర్ కనిపించాడు. ఏంది బాధ, ఆయన ఆడేదానికి వచ్చాడా? నిజంగా పాపం అనిపిస్తుంది నిజంగా ఆయన చూస్తా అంటే. బర్నీ అమ్మాయి తొక్కితే ఎలా ఉంటుందో బర్నీ అమ్మాయి మోసంతో తొక్కితే పర్లే, ప్రేమతో తొక్కుతున్నారు ఆయన. నువ్వు నాన్న అని లేకపోతే చోటు అని. సో అదే అన్న సుమన్ శెట్టి చాలా బాగా ఆడుతున్నాడు అన్న. పవన్ కళ్యాణ్ ఇది మీరు ఇంకోటి పవన్ కళ్యాణ్ ఈ మధ్య బాగా ఆడేస్తున్నారు కదా చెప్పి టైటిల్ ఇచ్చేపోతారు. ఫస్ట్ నుంచి చూడండి, ఫస్ట్ నుంచి ఎవరు ఆడుతున్నారు. ఈ 2 వారాల్లో ఆటను చూసేసి పవన్ కళ్యాణ్ విన్నారు, ఇమాన్యుయల్ విన్నారు అనకండి. ఇంచు చూసి డిసైడ్ అవ్వండి. ఇప్పుడు వచ్చే చిన్న బచ్చాలు పిల్ల బచ్చాలు అందరూ అదే చేస్తున్నారు. 2 వారాలు చూసి వచ్చి నేను దమ్ము సీజా అంటాడు ఒకడు పవన్ కళ్యాణ్ అంటాడు, ఒకడు వచ్చి ఇమాన్యుయల్ అంటాడు. స్టార్టింగ్ నుంచి కాదు, అగ్ని పరీక్ష నుంచి చూసి చెప్తున్నాం. తనుజ
టాప్ కొడుతుంది కప్ ఇప్పుడు 30 days అన్నారు కదా, ఇంకా 30 days ఉంది కదా, తనుజ విన్నర్ అని ఎలా చెప్తున్నారు? ఇప్పటి వరకే చెప్పింది నేను. ఇంకా ఉంది కదా, తనుజ ఫ్యాన్ గా టైటిల్ గెలుస్తుందని చెప్తున్నా అన్న. 30 days ఉంది కదా, 30 days లో ఒకవేళ ఆమె చూడాలి కదా. నేను అనేది ఏంటి, తనుజ ఒకవేళ ఆడలేదు అనుకో, ఎవడు బాగా ఆడితే వాడికి అదే 30 days ఉన్నప్పుడే మీరు ముందే అంటున్నారు కదా. మరి ఆమె ఇప్పుడు నేను 60 రోజులు చూసాను, 60 రోజులు చూసిన ఉద్దేశంగా నాకు తనుజ ఫ్యాన్ గా నాకు తనుజ గెలవాలని ఉంది. దాంట్లో తప్పే ఉందన్న. అది మీ ఒపీనియన్, నా అందరి opinion ఒపీనియన్ కాదు కదా. నా ఒపీనియన్ చెప్తాను. నా ఒపీనియన్ తనుజ గెలవాలి. అదే 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 ఏందన్నా సుమన్ శెట్టి బిగ్ బాస్ విన్నరా? సుమన్ శెట్టి అన్న అన్నపూర్ణ గేట్కి వచ్చి కొడతారు సుమన్ శెట్టి టైటిల్ గెలిస్తే. ఏం ఆడాడన్నా? ఆయన మంచి మనిషి అని చెప్పి ఒప్పుకుంటాం. నిన్న 6 అడుగులు అట్లా 6 బాక్సులు వేయలేకపోయాడు కానీ ఆయన మళ్ళీ కప్పించి పంపిస్తారు. కప్పును కూడా మొయలేడన్న ఆయన. అబద్ధం చెప్పలే అని చెప్పాడు, నిన్న అబద్ధం చెప్పాడు. ఎవరు? బిగ్ బాస్ టైటిల్ కప్పు కూడా మొయలేడన్న ఆయన. తనుజ 10 మనుషులు రాసి పెట్టుకోండి. తనుజ ఇమానుయల్ ఓకే టాప్ 2 పోనీ ఆ కప్పుని ఇంచిగా అంటే ఇద్దరికి ఇద్దాంలే. ఇమానుయల్ కి తనుజకి ఎందుకు అంత గొడవ? సరేనా? తనుజ విన్నర్ అన్న, అంతే చాలు.